ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ ఓలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాను. ప్రతి బుధవారము ప్రియమైన అవన స్నేహితులారా, మా యూట్యూబ్ ఛానల్ ఓలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున యవనస్తుల కూడికని మేము అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుల కూడిక వీక్షిస్తున్నాం. మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచున్నాం. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా ఛానల్ని పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణ నడిపింపబడుతున్న మా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ముఖ్యంగా ప్రియమైన అవన స్నేహితులారా, గత అనేక వారాలుగా దేవుని వాక్యంలో ఉండి దేవుని మరుచు జీవితాలు ఏమవునో మీకు తెలుసా అనే అంశ సందేశాన్ని మరి కీర్తనాకారుడు ఆసాపు రచించిన 50వ కీర్తన 22వ చరణాన్ని మన మూల వాక్య చరణ భాగంగా మనం తీసుకొని ఈ అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియమైన అవన స్నేహితులారా, ఎన్నెన్నో అద్భుతమైన విషయాల్ని, ఆధ్యాత్మిక విషయాల్ని, ఆత్మీయ విషయాలని, దైవిక సత్యాలని, వాస్తవిక సత్యాలని మనం తెలుసుకుంటూ మరి దేవుని వాక్యంలో మరి ఇప్పుడు ఈ గత కొన్ని వారాలుగా ఏ విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నామంటే, దేవుని వాక్యంలో ఎవరైనా దేవుని దగ్గర ఏవైనా విషయాలు మర్చిపోయారా, ఆ విషయాలు మర్చిపోవడం ద్వారా వారి జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు వారు ఎదుర్కొన్నారనే విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్తూ గత కొన్ని వారాలుగా ప్రియమైన అవన స్నేహితులారా, యాకోబు గురించి మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. మరి ఈ వారము యాకోబు గురించిన మిగిలిన విషయాలు మనం ధ్యానం చేసుకొని ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దాం. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఈ వర్తమానాన్ని పూర్తిగా వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ఈ వర్తమానాల ప్లేలిస్ట్ కూడా మా ఛానల్లో అవైలబుల్గా ఉంది. ప్రియమైన అవన స్నేహితులారా, మీరు పూర్తిగా వీక్షించినట్లయితే దేవుడు మీతో ఏదైతే విషయాలు మాట్లాడుతున్నారో ఆ విషయాలను గ్రహించి ఆత్మీయతలో ఏదైనా బలహీనత ఉంటే దాన్ని సరిదిద్దుకోగలరు, ఆత్మీయతలో స్థిరపడగలరు, దేవుడు కోరే ఆత్మీయత కలిగి జీవించగలరు. దేవుడిచ్చు నిండైన ఆశీర్వాదాన్ని మీ జీవితాల్లో మీరు పొందుకోగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన అవన స్నేహితులారా, ఈ వర్తమానాల్ని పూర్తిగా వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రియమైన అవన స్నేహితులారా, మరి దిన యవనస్తుడి కొడుకును ప్రారంభంతో మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకుని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఈ దినమున ఈ సమయంలో జరుగుతున్న యవనస్తుడి కొడుకుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాట ద్వారా మీరే మహిమపరచబడండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి. వాక్యాన్ని తెలియజేస్తున్న నాపై నీ అభిషేకాన్ని నుంచి వింటున్న ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ప్రతి విషయాన్ని వివరించి తెలియజేయగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. వింటున్న ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ముగింపు ప్రార్థనలో తోడైన ముందుకు నడిపించండి దేవా. ఈ యవనస్తుడు కూడిక ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు తోడైనమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో మా సహోదరుడు బెస్లేలు ఒక ఆత్మీయ గీతాన్ని పాడతారు. తన ఆత్మీయ గీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధించెదను నా పూర్ణ హృదయముతో, నిన్నే కీర్తింతును నా జీవితమంతా. ఆరాధించెదను నా పూర్ణ హృదయముతో, నిన్నే కీర్తింతును నా జీవితమంతా.
బ్రతుకులో పాపపు బంధకాలలో చిక్కి ఉన్న నన్ను నీవు విడిపించావు. నెమ్మదే లేని బ్రతుకులో పాపపు బంధకాలలో చిక్కి ఉన్న నన్ను నీవు విడిపించావు. పాపంలో నుండి నన్ను విమోచించుటకు ఆ ఘోర సిలువలో నా మరణించావు. దాస్యంలో నిండి పడి ఉన్న నన్ను నీ కుమారునిగా రక్షించావు. మా గొప్ప దేవా మమ్ము కరుణించి అత్యున్నత స్థానంలో నన్ను నిలిపావు. యోగ్యుడనే కాను ఆ ప్రేమకు, వెలకట్టలేను ఆ ప్రేమకు. బ్రతుకులో మలినమైన మనసుతో నీ తూలనాడి దూషించింది నిన్నేగా. మార్పులేని బ్రతుకులో మలినమైన మనసుతో నీ తూలనాడి దూషించింది నిన్నేగా. ఆ స్థితిలో కూడా నన్ను ప్రేమించే గొప్ప హృదయం నీదే యేసయ్యా. నాలాంటి ఘోరమైన పాపిని కూడా క్షమించి ప్రేమించింది నీవేనయ్యా. మా గొప్ప దేవా మమ్ము కరుణించి అత్యున్నత స్థానంలో మమ్ము నిలిపావు. యోగ్యుడనే కాను ఆ ప్రేమకు, వెలకట్టలేను ఆ ప్రేమకు. ఆరాధించెదను నా పూర్ణ హృదయముతో, నిన్నే కీర్తింతును నా జీవితమంతా. ఆరాధించెదను నా పూర్ణ హృదయముతో, నిన్నే కీర్తింతును నా జీవితమంతా. చక్కని ఆత్మీయగీతం ద్వారా ప్రభు నామాన్ని గణపరిచిన మా సహోదరుడు వెస్లీని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి అదే సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన మన స్నేహితులారా, మరి ముఖ్య సమయంలోనికి మనం వచ్చాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునబోచున్నాం. దేవుని మరుచు జీవితాలు ఏమవునో మీకు తెలుసా? ఈ అంశ సందేశాన్ని ప్రియమైన మన స్నేహితులారా గత అనేక వారాలుగా దేవుని వాక్యంలో నుండి ఎన్నో అద్భుతమైన విషయాలు, మరి ఆసాపు పాడిన 50వ కీర్తన 22వ చరణాన్ని మన మూల వాక్య చరణ భాగంగా తీసుకొని ఈ అంశ సందేశాన్ని ధ్యానం చేసుకుంటూ ముందుకు రావడం జరుగుతున్నది. అయితే గత కొన్ని వారాలుగా ప్రియమైన మన స్నేహితులారా ఈ అంశ సందేశంలో భాగంగా ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఏ విషయాలు ఇప్పుడు వరకు మనం ధ్యానం చేసుకున్నామో క్లుప్తంగా మరి ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుచున్నాను. ప్రియమైన మన స్నేహితులారా, ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు తన యవన కాలంలో, అయితే యవన కాలానికి ఇంకా మోసగాడు అనే పేరు గల యాకోబు కానీ యాకోబు ఉన్నాడు. ఆ తరువాత ఇశ్రాయేలుగా యాకోబు మార్చబడ్డాడు. అయితే తన యవన కాలంలో ప్రియమైన మన స్నేహితులారా తన స్వస్థానాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళాడంటే ఆరానులో ఉన్న పద్దనరాముకి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఎందుకంటే తన తల్లి ప్రోత్సాహం ద్వారా ఎక్కడికి వెళ్తూ ఉన్నాడంటే తన తల్లి అంటే రెబ్కా అన్న అయిన లాబాను నద్దుకు, ఈ ఆరానులో పద్దనారాము అనే ప్రాంతంలో ఉన్న లాబాను నద్దుకు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. తను తన స్వస్థలాన్ని విడిచి ఆ ప్రాంతానికి వెళ్ళడానికి గల కారణం కూడా మనందరికీ తెలుసు. ఎందుకంటే యాసావు ఇస్సాకు యొక్క దుఃఖ దినములు సమాప్తం అవ్వగానే ఏం చేద్దాం అనుకుంటున్నాడంటే యాకోబుని చంపేద్దాం అనుకుంటున్నాడు. కనుకే
రిబ్కా ఏం చేశారంటే నీవు ఇక్కడ ఉండడం మంచిది కాదని చెప్పి యాకోబుని ప్రియమైన అవన స్నేహితులారా తన అన్న అయిన లాబాను నద్దుకు, అంటే ఆరానులో ఉన్న పద్దనారాం అనే ప్రాంతంలో ఉన్న లాబాను నద్దుకు వెళ్ళిపోమని రిబ్కా ప్రోత్సహించారు ప్రియమైన అవన స్నేహితులారా. అయితే యాకోబు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అయితే ప్రయాణంలో ముందుకు వెళ్తున్నప్పుడు చీకటి పడింది. అయితే చీకటి పడినప్పుడు రాత్రి సమయంలో ప్రయాణం అనేది క్షేమము కాదని యాకోబు తలంచి యాకోబు ఏం చేశాడంటే ఒక ప్రాంతంలో నిద్రపోయినట్లు మనం చూస్తుంటాం. ఆ ప్రాంతము పేరే లూజు ప్రియమైన అవన స్నేహితులారా. అయితే ఆ ప్రాంతంలో నిద్రపోతున్న సందర్భంలో యాకోబు ఒక కల కన్నాడు. అయితే ఆ కళ కన్నప్పుడు ప్రియమైన అవన స్నేహితులారా ఆ కళ నుండి నిద్ర నుండి మేలుకున్న తర్వాత ప్రియమైన అవన స్నేహితులారా ఈ మోసగాడని పేరు గల యాకోబు ఏ విషయాన్ని గ్రహించాడంటే ఇది పరలోక గవని, ఈ కళలో దేవుడు తనతో మాట్లాడారు కాబట్టి ఇది ఒక పరలోక గవని అనే విషయాన్ని గ్రహించి ఆ లూజు అనే ప్రాంతానికి ఏ పేరు పెట్టాడంటే బేతేలు అని పేరు పెట్టినట్లు దేవుని వాక్యాలు మనం చూస్తుంటాం. అయితే బేతేలు అని పేరు పెట్టిన తర్వాత తనతో మాట్లాడిన దేవుని దగ్గర కొన్ని విన్నపాలు చేసుకున్నాడు, కొన్ని వాగ్దానాలు చేసుకున్నాడు, కొన్ని వాగ్దానాలు కూడా యాకోబు చేసుకున్నాడు ప్రియమైన అవన స్నేహితులారా. ఈ దినాన్ని కూడా క్రైస్తవ యవన బిడ్డలను మనం చూస్తున్నప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కొన్ని విన్నపాలు దేవుని దగ్గర పెట్టి వాగ్దానాలు దేవుని దగ్గర చేస్తూ ఉంటారు. సంఘానికి అది ఇస్తాను, సంఘానికి ఇది చేస్తాను, పాస్టర్ గారికి ఎంత దశమ భాగాన్ని ఇస్తాను, పాస్టర్ గారికి సంఘానికి ఎంత అభివృద్ధికి కావాల్సిన ప్రతి దాంట్లో నేను ముందు ఉంటానని చెప్పి చాలామంది రకరకాల వాగ్దానాలు చేస్తూ ఉంటారు. సంఘ సేవకుడి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు మీ పరిస్థితులను నేను చూశాను, దేవుడు నా జీవితంలో ఈ కార్యాన్ని చేస్తే మీ పరిస్థితుల్ని నేను మార్చేస్తానని చెప్పి దేవుని స్థానాన్ని ఆక్రమిస్తూ వీరు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు ప్రియమైన అవన స్నేహితులారా. అయితే దేవుని ద్వారా వారి జీవితాల్లో ఆ కార్యాలను చూసిన తర్వాత మరి ఇంకా దేవుని సన్నిధిలో వారు కనిపించరు, వారు చేసిన వాగ్దాల విషయాల్ని మరిచిపోతారు ప్రియమైన అవన స్నేహితులారా. ఇంకొంతమంది పరిస్థితులు ఏ విధంగా ఉంటూ ఉంటాయంటే ఎవరికి వారు చెప్పరు, ఎవరికి చెప్పకుండా వారిలో వారే కొన్ని వాగ్దానాలు తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఫలానా కార్యం జరిగితే ఈ అద్భుతం నా జీవితంలో జరిగితే నేను ఇది చేస్తాను దేవా, అది చేస్తానని చెప్పి వారిలో వారు ఎవరికి చెప్పకుండా కొన్ని వాగ్దానాలు, కొన్ని తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు. ఆ కార్యము వారి జీవితంలో జరిగిన తర్వాత ప్రియమైన అవన స్నేహితులారా ఆ విషయాన్ని మర్చిపోతూ ఉంటారు, దాన్ని ఊసేస్తారు, దాని గురించి పట్టించుకోరు ప్రియమైన అవన స్నేహితులారా. అసలు ఆ విషయాన్ని మర్చిపోయి విశ్వాసాన్ని, భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అంటే విశ్వాసులుగా ఉంటారు, భక్తిగా ఉంటూ ఉంటారు, కానీ దేవుని దగ్గర చేసిన తీర్మానాలను వారు ఏం చేస్తూ ఉంటారని మర్చిపోతూ ఉంటారు ప్రియమైన అవన స్నేహితులారా. మరలా ఏదైనా శ్రమలు కానీ, ఇబ్బందులు కానీ, దుఃఖకరమైన పరిస్థితులు కానీ వారి జీవితాల్లో వారికి ఎదురైనప్పుడు సేవకుడి దగ్గరికి వచ్చి ఏమైనా మాట్లాడుతూ ఉంటారంటే పాస్టర్ గారు ఏంటో అండి నాకు అర్థం అవ్వట్లేదు, నేను ఎవరికైతే సహాయం చేశానో వారి ద్వారానే నాకు బాధకరమైన పరిస్థితులు, దుఃఖకరమైన పరిస్థితులు నా జీవితంలో ఎదురవుతున్నాయి, నేను అందరికీ సహాయకుడిగా ఉన్నాను, కానీ నా జీవితంలో ఇటువంటి శ్రమలు, నా జీవితంలో ఎందుకు ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయని చెప్పి సేవకుడి దగ్గర చెప్తూ ఉంటారే కానీ వారి జీవితంలో ఎవరికీ తెలియకుండా చేసిన తీర్మానాలు, వాగ్దానాల గురించి ఆలోచన చేయరు ప్రియమైన అవన స్నేహితులారా. మరి కొందరు ఏం చేస్తూ ఉంటారంటే మృక్కుబడులు చేస్తూ ఉంటారు. చేసిన వారు ఏం చేస్తారంటే ఈ మోసగాడని అర్థం వచ్చే యాకోబు వలె ఆశీర్వాదాలు ఎప్పుడైతే ఎక్కువైపోతాయో ఆ మృక్కుబడులు అంటే ఆ వాగ్దానాన్ని మర్చిపోతూ ఉంటారు ప్రియమైన అవన స్నేహితులారా. మృక్కుకున్న మృక్కుబడులను, వాగ్దానాలను, తీర్మానాలను అన్నింటినీ మర్చిపోతూ ఉంటారు. ఎప్పుడంటే ఆశీర్వాదాలు ఎక్కువైపోతున్నప్పుడు. దేవుని ద్వారా ఆశీర్వాదాలు వారి జీవితంలో పొందుకోగానే వెంటనే ఆశీర్వాద స్థితి, వారు అనుకున్న దానికన్నా ఎక్కువ ఆశీర్వాదాలు వారి జీవితంలో పొందుకున్నప్పుడు ఇవన్నీ మర్చిపోతూ ఉంటారు. అదేవిధంగా అన్నీ కలిసి వచ్చినా లేకపోతే సంతోషం అనేది ఎక్కువైపోయినా చాలు అనుకున్న ఇంకా ఆశీర్వాదాలు వచ్చే పరిస్థితులు ఎదురైనా ఇవన్నీ పరిస్థితుల నడుమ ఉక్కిరి బిక్కిరైపోయి దేవుని చేసిన తీర్మానాలు, వాగ్దానాలు మర్చిపోతున్నా ఎంతోమంది యవన బిడ్డల్ని దినాల్లో మనం చూస్తుంటాం ప్రియమైన అవన స్నేహితులారా. చూసారా ప్రియమైన అవన స్నేహితులారా, వాగ్దానాలు చేయడం, తీర్మానాలు, నిర్ణయాలు తీసుకోవడం ప్రియమైన అవన స్నేహితులారా, మృక్కుబడులు చేసుకోవడము కొంతమంది అలవాటుగా చేసుకున్నారు, కానీ వాటిని నెరవేర్చడం అనేది కష్టంగా ఉంటుంది వారికి. వాటిని నెరవేర్చడం అలవాటు చేసుకోలేదు. బయటికి అంటే వాగ్దానాలు ఇచ్చేస్తూ ఉంటారు, నోటి మాటగా చెప్పేస్తూ ఉంటారు, దేవుని దగ్గర కూడా ప్రార్థిస్తూ ఉంటారు, కానీ బయటకి చెప్తూ ఉంటారు, కానీ ఆ వాగ్దానాలను నెరవేర్చడానికి అలవాటు పడరు. ఆ వాగ్దానాలు నెరవేర్చే సమయం వచ్చేసరికి కష్టంగా భావిస్తూ ఉంటారు ప్రియమైన అవన స్నేహితులారా. దేవుడి నీ యొద్ద నుండి తప్పించుకునే ఆత్మీయత, మర్చిపోయే ఆత్మీయతను కోరట్లేదు, కానీ నీవు తీసుకున్న నిర్ణయాలు, తీసుకున్న వాగ్దానాలు, ఈ తీర్మానాలు ఇవన్నీ నెరవేర్చే ఆత్మీయతనే దేవుడి నీ దగ్గర నుండి కోరుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ దగ్గర నుండి ఏ ఆత్మీయతనైతే కోరుతున్నారో ఆత్మీయతను నీవు ఎప్పుడైతే కలిగి ఉంటావో ప్రియమైన అవన స్నేహితులారా, ఆ సమయంలో దేవుడు ఇంకా అధికంగా ఆశీర్వాదాలు దయచేస్తారు. అంతేగాని నీ జీవితంలో దేవుడు కోరే ఆత్మీయత కలిగి ఉండక దేవుని దగ్గర చేసిన వాగ్దానాలు, తీర్మానాలు మర్చిపోయే ఆత్మీయత నీలో ఉందా? ఆ ఆత్మీయతను బట్టి
బట్టి దేవుడు నీ జీవితాన్ని చూచి ఆనందించరు, సంతోషించరు. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ యాకోబు గురించి, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు గురించి మనం చూస్తుంటే దేవుని విషయంలో అప్పటి వరకు ఎంతో భక్తిగా జీవించిన యాకోబు ఒక విషయంలో చాలా దారుణంగా ఫెయిల్ అయిపోయాడు. అదే విషయం అంటే దేవుని దగ్గర తాను చేసుకున్న మొక్కుబడులు చెల్లించే విషయంలో ఫెయిల్ అయ్యాడు. అంతేకాకుండా ఆ విషయాన్ని మర్చిపోవడమే కాకుండా ప్రియమైన స్నేహితులారా, ఎప్పుడు చేస్తేనేమనే నిర్లక్ష్యము తన జీవితంలో, ఆ నిర్లక్ష్యానికి తన జీవితంలో చోటిచ్చాడు. ఆలస్యంగా చేయడం, త్వరపడే పరిస్థితి తన జీవితంలో లేదు. అంటే ఇటువంటి పరిస్థితులకు ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు తన జీవితంలో చోటిచ్చాడు. అయితే ప్రియమైన స్నేహితులారా, ఇటువంటి పరిస్థితులకు, చేసిన వాగ్దానాన్ని మర్చిపోయే పరిస్థితికి ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు తన జీవితంలో చోటీర ద్వారా ప్రియమైన స్నేహితులారా తన కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడో, ఎటువంటి శోధనలు ఎదుర్కొన్నాడో ఈ అంశ సందేశంలో మనం ధ్యానం చేసుకుందాం. ముందుకు వెళ్దామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయాల ప్రియమైన స్నేహితులారా మీరు తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని దగ్గర యవ్వన కాలంలో చాలా మంది కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, వాగ్దానాలు చేస్తూ ఉంటారు, తీర్మానాలు చేస్తూ ఉంటారు, మొక్కుబడులు చేస్తూ ఉంటారు. అయితే వాటిని చెల్లించకపోయినా, మరిచిపోయినా మీ జీవిత ప్రయాణంలో, మీ విశ్వాస ప్రయాణంలో అవి శాపాలుగా మారి ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తాయో, ఎటువంటి చేదైన అనుభవాలను మిగిలిస్తాయో, ఇటువంటి దుఃఖకరమైన పరిస్థితులు మీ జీవితంలో కలుగు చేస్తాయో, ఇటువంటి బాధాకరమైన పరిస్థితులు మీ జీవితంలో కలుగు చేస్తాయో యాకోబు జీవితాన్ని బట్టి మనం తెలుసుకోగలం. ప్రియమైన స్నేహితులారా, రండి ప్రియమైన స్నేహితులారా, యాకోబు జీవితంలో యాకోబు తన యవ్వన కాలంలో తన స్వస్థలము నుండి ఆరానులో ఉన్న పద్దనారాం అనే ప్రాంతానికి ప్రయాణమై వెళ్తున్నప్పుడు దేవుని దగ్గర చేసుకున్న కొన్ని విన్నపాలు దేవుడు నెరవేరిస్తే వాటిని బట్టి యాకోబు కొన్ని వాగ్దానాలు దేవుని దగ్గర చెప్పాడు. మరి ఆ వాగ్దానాలు నెరవేర్చకపోవటాన్ని బట్టి, మరిచిపోవటాన్ని బట్టి ప్రియమైన స్నేహితులారా యాకోబు తన కుటుంబ దాంపత్య జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు, కొనసాగించబడుతున్నప్పుడు ప్రియమైన స్నేహితులారా యాకోబు జీవితంలో కొన్ని చేదైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. యాకోబు జీవితంలో దుఃఖకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అంతేకాకుండా వాటికి రకరకాల సమస్యలు యాకోబు తన జీవితంలో ఎదుర్కొన్నాడు. ప్రియమైన స్నేహితులారా ఈ విషయాన్ని సందర్భంలో మనం ధ్యానం చేసుకుందాం. అయితే మీలో ఒక ప్రశ్న కలగవచ్చు. ఏమిటి ఆ ప్రశ్న అంటే ప్రియమైన స్నేహితులారా, యబ్బోకు రేవు దగ్గర దేవుడే యాకోబుని ఆశీర్వదించాడు కదండి. మోసగాడు అనే పేరు గల యాకోబుని ఇశ్రాయేలుగా దేవుడే మార్చాడు కదండి. మరి ఇటువంటి స్థితిని కలిగిన ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు, ఆశీర్వదించబడిన ఇశ్రాయేలు మొక్కుబడిన చెల్లించక మర్చిపోయి దాని విషయమై నిర్లక్ష్యంగా ఉండినంత మాత్రాన తన కుటుంబంలో సమస్యలు సృష్టించడం దేవునికి సబబేనా అనే ఆలోచన చాలా మందిలో కలుగుతూ ఉంటుంది. దేవుడే ఆశీర్వదించాడు కదా, దేవుడే తన పేరు మార్చారు కదా, తనని ఎంతగానో దేవుడు దీవించి ఆశీర్వదించారు కదా. మరి అటువంటి యాకోబు జీవితంలో ఇటువంటి సమస్యలు, చేదైన అనుభవాలు దేవుడు కలుగు చేయడం సబబేనా అనే ఆలోచన చాలా మందిలో కలుగుతూ ఉంటుంది. దీనికి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను ప్రియమైన స్నేహితులారా. ఏమిటి ఆ విషయాలంటే, కళ ద్వారా తనతో నిద్రతో మాట్లాడిన దేవునికి మొక్కుబడులు చేసుకున్నవాడు యాకోబు. ఈ విషయాలు మనకి ఆదికాండం 28వ అధ్యాయం 22వ వచనంలో మనకు కనబడుతుంటే అక్కడ మనం చదువుతున్నప్పుడు ప్రియమైన స్నేహితులారా అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయిండి నేను విలుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడయుండును, యెహోవా నాకు దేవుడయుండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించుదునని మొక్కుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా ఈ వాక్య భాగం బట్టి మనకి ఏ విషయాలు అర్థమవుతున్నాయి అంటే, మొక్కుబడి చేసుకోమని దేవుడు యాకోబుకి చెప్పలేదు. మొక్కుబడి ఒప్పందాన్ని కూడా దేవుడు యాకోబు నుండి కోరలేదు. కానీ ఇది యాకోబు తనకు తానుగానే మొక్కుబడి దేవుని దగ్గర చేసుకున్నాడు. ప్రియమైన స్నేహితులారా, ఆశీర్వదించబడితే ఆశీర్వాదము, దేవుని దగ్గర చేసిన ప్రార్థనా విన్నపాలు దేవుడు ఆలకించి వాటిని సఫలపరిస్తే, ఆశీర్వదిస్తే ఇవి నేను చేస్తానని చెప్పి వాగ్దానాలు చేసింది ఎవరండి? యాకోబే చేసుకున్నాడు. ప్రియమైన స్నేహితులారా, అయితే ఆ వాగ్దానాలు చేసుకున్న తర్వాత వాటిని మర్చిపోయి వాటి గురించిన ఆలోచన కలిగి ఉండకపోతే, వాటిని నిర్లక్ష్యం చేస్తే దేవుడు తప్పక వారి జీవితాల్లో చేదైన పరిస్థితులు కలుగు చేస్తారు. దేవుడు తప్పక వారి జీవితాల్లో దుఃఖకరమైన పరిస్థితులు కలుగు చేస్తారు. చేసుకున్న వాగ్దానాన్ని నెరవేర్చకపోతే దాన్నే దేవుడు శాపంగా మారుస్తారు. ప్రియమైన స్నేహితులారా, కారణం ఏంటంటే ఈ మొక్కుబడిలో చేసుకున్నది ఎవరి దగ్గర చేసుకున్నామని? ఖచ్చితమైన దేవుని దగ్గర చేసుకుంటూ ఉన్నారు. జీవము గల దేవుని దగ్గర, నిజమైన సృష్టికర్త అయిన దేవుని దగ్గర మొక్కుబడులు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాటిని తప్పక చెల్లించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన స్నేహితులారా, ఇంకా
యాకోబు గురించి మనం చూసుకుంటే కనుక ఆదికాండం 32:26 మనం చూస్తుంటే, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనని ఆశీర్వాదంను దేవుని దగ్గర యాకోబు పొందుకున్నాడు. ప్రియమైన మన స్నేహితులారా, అంటే ప్రియమైన మన స్నేహితులారా, దేవుని దగ్గర పొందే వాటి విషయమై గట్టిగా నిలదీస్తూ ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఇందులో కూడా మోసపు బుద్ధి యాకోబులో మనం చూస్తుంటాం. ఇది ఎలా అంటే ప్రియమైన మన స్నేహితులారా, దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుకున్నంత వరకు మృక్కుబడులతో కూడిన భక్తి వేషాన్ని యాకోబు వేశాడు. పొందుకున్న తర్వాత ప్రియమైన మన స్నేహితులారా, మర్చిపోయే ముఖం చాటేసుకునే దౌర్భాగ్య బుద్ధి యాకోబు జీవితంలో మనం చూస్తుంటాం. ప్రియమైన మన స్నేహితులారా, అయితే ఇటువంటి బుద్ధిని ఈ దినాల్లో మనుషులలో మనం చూస్తూ ఉంటాం. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని బుద్ధి, దేవుని స్వభావము మానవ స్వభావం లాంటిది కాదనే విషయాన్ని తప్పక మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలు మనము అపోస్తలుడైన పౌలు గారి తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తున్నప్పుడు, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏది చేయలేడని అక్కడ మనం చూస్తుంటాం. ప్రియమైన మన స్నేహితులారా, మూల భాషలో మనం చూస్తున్నప్పుడు మనము నమ్మకపోయినని మనకు కనబడుతుంది. అంతేకాకుండా ఆయన తన్ను తానెరుగననలేడు అని అక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన మన స్నేహితులారా, ఈ విషయాలు అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినప్పటికీ ప్రియమైన మన స్నేహితులారా, దేవుడు మన విషయమై నమ్మదగిన వాడిగా ఉంటూ, అంతేకాకుండా మనం దేవుడి దగ్గర మనం పెట్టే విజ్ఞాపనలు, విన్నపాలు అవన్నీ దేవుడు మన జీవితాల్లో నెరవేరుస్తున్నప్పుడు, దేవుడు ఏ విధంగా అయితే నమ్మకమైన వారిగా ఉంటూ ఉంటారో మనము కూడా దేవుని దగ్గర అదే నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. అదే విశ్వాసాన్ని దేవుని యేడల చూపించాలి. తీసుకున్న వాగ్దానాలని, తీర్మానాలని, నిర్ణయాలను, మృక్కుబడులను వెంటనే నెరవేర్చే, ఆలస్యం చేయకుండా వెంటనే నెరవేర్చే ఆత్మీయత మనం కలిగి ఉండాలి. దేవుడు మన పట్ల ప్రేమను, తన యొక్క దీర్ఘశాంతాన్ని మన యేడల చూపిస్తూ, మనం చేసే ప్రతి ప్రార్థనమైన పని ఆలకించి దాన్ని సఫలపరిచి ఆశీర్వదిస్తున్నప్పుడు, దేవుడు మన యేడల ఎలాగైతే నమ్మకంగా ఉన్నారో, ఆ నమ్మకత్వాన్ని దేవుడు మన యేడల ఎలాగైతే చూపించారో మనము కూడా అదే విధంగా ఆ నమ్మకత్వాన్ని దేవుని దగ్గర చూపించి, దేవుని దగ్గర ఏదైతే వాగ్దానాలు మనం చేసుకున్నామో దాన్ని నెరవేర్చే ఆత్మీయులోనికి మనం రాగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన మన స్నేహితులారా, ఈ విషయం ఇంకా మీకు అర్థం అవ్వాలంటే కనుక సంఖ్యాకాండం 32:23 మనం చూసినప్పుడు, మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మల్ని పట్టుకునేనని మనం చూస్తుంటాం. మూల భాషలో మనం చూస్తుంటే, మీ పాప ఫలము మీకు లభించునని మనం చూస్తున్నాం. అంటే దేవుని దగ్గర ఒక వాగ్దానాన్ని చేసుకున్న వాగ్దానాన్ని నెరవేర్చకపోవడం కూడా ఏంటండి? పాపమే. ఆ పాపపు యొక్క ప్రియమైన స్నేహితులారా, ఫలము తప్పక నీ జీవితంలో అనుభవిస్తావు అనే విషయము దేవుని వాక్యంలో క్లియర్గా మనకు కనబడుతుంది. ప్రియమైన స్నేహితులారా, ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు ప్రియమైన స్నేహితులారా, తన స్వయంకృత అపరాధాల ద్వారా, తొందరపాటు నిర్ణయాల ద్వారా అవే తన జీవితంలో ఏ విధంగా మారిపోయాయంటే శాపాలుగా మారిపోయాయి. ఇటువంటి పరిస్థితులు యాకోబు ఎదుర్కొన్నాడో ఆదికాండం 34వ అధ్యాయం చదివితే కనుక మనకి క్లియర్గా తెలియజేయబడుతుంది. ప్రియమైన స్నేహితులారా, ఆ ఆదికాండం 34వ అధ్యాయంలో జరుగుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నప్పుడు, యాకోబుకి ఒకగానొక కుమార్తె, ముద్దుల కుమార్తె అయిన దీనాను మనం చూస్తుంటాం. అయితే ప్రియమైన స్నేహితులారా, ఈ దీనా ప్రియమైన స్నేహితులారా, ఆమోరు కుమారుడైన షేకెము ద్వారా చెరపబడినట్లు ఈ ఆదికాండం 34వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. ప్రియమైన స్నేహితులారా, దీనా జీవితము అగమ్య గోచరంగా మారిపోయింది. ప్రియమైన స్నేహితులారా, ఇశ్రాయేలు కుమారుల వివాహాల గురించి దేవుని వాక్యంలో మనకు కనబడుతుంటుంది కానీ, వారి సంతానాల గురించి దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది కానీ, దీనా విషయమై ఇవేమీ దేవుని వాక్యంలో మనకు కనబడవు. ప్రియమైన స్నేహితులారా, కేవలం ఆదికాండం 34వ అధ్యాయంలోనే దీనా గురించిన సందర్భాన్ని మనం చూస్తుంటాం. ప్రియమైన స్నేహితులారా, అయితే చెరపబడింది దీనా. అదొక దుఃఖకరమైన పరిస్థితిని యాకోబు తన జీవితంలో చూచిన తర్వాత కూడా ఎటువంటి పరిస్థితులు యాకోబు ఎదుర్కొన్నాడంటే, వారి యొక్క సహోదరి చెరపబడడం ప్రియమైన స్నేహితులారా, ఇశ్రాయేలు కుమారులు అంటే యాకోబు కుమారులైన షిమ్యోను, లేవికి నచ్చక వారు పగ తీర్చుకునే పరిస్థితికి వారి జీవితాల్లో చోటించి వారు ఏం చేశారంటే ప్రియమైన స్నేహితులారా, షేకెము తండ్రి అయిన ఆమోరుని, అంతేకాకుండా తన సహోదరిని చెరిపినందుకు షేకెముని, అంతేకాకుండా ఊరిలో ఉన్న పురుషులందరినీ వీరు చంపారంటే నరహంతకులుగా వీరు మారిపోయారు. ప్రియమైన స్నేహితులారా, ఈ పరిస్థితులు బట్టి యాకోబులో భయము, ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబులో భయం ప్రారంభమైంది, దుఃఖం అనేది ప్రారంభమైంది, ఒక బాధ అనేది యాకోబులో ప్రారంభమైంది. ప్రియమైన స్నేహితులారా, అంటే దేవుని దగ్గర చేసుకున్న వాగ్దానాలు నెరవేర్చకపోవటాన్ని బట్టి తన జీవితంలో ఇటువంటి పరిస్థితులు యాకోబు ఎదుర్కొన్నాడు.
తన యొక్క ముద్దుల కుమార్తె అయిన దీనా చెరపబడింది. తన యొక్క సొంత కుమారులే నరహంతకులుగా మారిపోయారు. ఇవన్నీ సడన్గా జరుగుతున్నప్పుడు యాకోబుకి ఎటువంటి పరిస్థితులు అంటే భయం అనేది యాకోబులో ప్రారంభమైంది, దుఃఖం అనేది యాకోబులో ప్రారంభమైంది, బాధాకరమైన పరిస్థితులు యాకోబు ఎదుర్కొన్నాడు. తన జీవితంలో అప్పటి వరకు పొందుకున్న సంతోషం అంతా పోయింది. ప్రియమైన అవన స్నేహితులారా, బాధ దుఃఖము యాకోబులో ప్రారంభమైంది. ప్రియమైన అవన స్నేహితులారా, అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆదికాండం 35వ అధ్యాయం వచ్చేసరికి ఆదికాండం 35వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తుంటే దేవుడు ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబుతో తన యవన కాలంలో చేసుకున్న వాగ్దానాలను దేవుడు మరలా ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబుకి తెలియపరచగానే యాకోబు ఏ విషయాన్ని గ్రహించాడంటే, నా జీవితంలో ఈ పరిస్థితిని నేను ఎదుర్కోవడానికి గల కారణం, ఇటువంటి దుఃఖకరమైన పరిస్థితులు, ఇటువంటి బాధాకరమైన పరిస్థితులు, ఇటువంటి భయంతో కూడిన పరిస్థితులు ఎదుర్కోవడానికి గల కారణం నేను చేసిన వాగ్దానాలు నెరవేర్చకపోవడం అనే విషయాన్ని యాకోబు గ్రహించి ప్రియమైన అవన స్నేహితులారా, వెంటనే ఇంకా ఆలస్యం చేయక మురుకుకున్న మురుకుబడులు చెల్లించినట్లు ఆదికాండం 35వ అధ్యాయం 6 నుండి 7 వరకు రాయబడిన వాక్య వచనాలు, 11 నుండి 15 వరకు రాయబడిన వాక్య వచనాలను మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుణ్ణి మర్చిపోవడం అంటే ఏటో యాకోబు జీవితం నుండి ఈ విషయాలు తెలుసుకోవడం ద్వారా మీకు అర్థమైందని నేను భావిస్తూ ఉన్నాను. ప్రియమైన అవన స్నేహితులారా, దేవుణ్ణి మర్చిపోవడం అంటే దేవుని దగ్గర చేసిన వాగ్దానాలని నెరవేర్చకపోవడం, వాగ్దానాల విషయంలో ఆలస్యం చేయడం, వాగ్దానాలని నిర్లక్ష్యం చేయడమే దేవుణ్ణి మర్చిపోవడం. ఒకవేళ ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో దేవుణ్ణి మర్చిపోయే, యాకోబులో దేవుని దగ్గర చేసుకున్న వాగ్దానాలు మర్చిపోయే ఆత్మీయత, ఇటువంటి జీవిత విధానం మీలో కూడా ఉందంటే కనుక ఇప్పుడే విని వెంటనే ఆ స్థితి నుండి మీరు బయటపడి దేవుని దగ్గర చేసుకున్న వాగ్దానాలను నెరవేర్చే ఆత్మీయతలకు వచ్చి ఇంకా ఆలస్యం చేయక ఆ వాగ్దానాలు నెరవేర్చి దేవుని దగ్గర పశ్చాత్తాపపడాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని దగ్గర కొన్ని వాగ్దానాలు, తీర్మానాలు, నిర్ణయాలు చేసుకొని ఆ వాగ్దానాలు నెరవేర్చకపోయినా, మృకుబడులను నెరవేర్చకపోయినా అవి మీ జీవితాల్లో శాపాలుగా మారి మీ జీవితంలో ఎన్నో శ్రమలు, శోధనలు, ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులకు దారి తీస్తుంది. యాకోబు జీవితంలో ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు. కానీ యాకోబు ఎప్పుడైతే ఆ విషయాన్ని గ్రహించాడో ఇక ఆలస్యం చేయక విని వెంటనే వాగ్దానాలను నెరవేర్చాడు. ప్రియమైన అవన స్నేహితులారా, కాబట్టి యాకోబు జీవితం నుండి దేవుని మనిషి జీవితం అంటే ఏంటో ఇప్పుడు వరకు ఈ వారం వరకు గత కొన్ని వారాలుగా మనం ధ్యానం చేసుకున్నాం. వచ్చే వారం మరికొన్ని విషయాలు ఈ అంశ సందేశంలో మరొక నూతన విషయాన్ని మనం ప్రారంభించుకొని ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దాం. ప్రియమైన అవన స్నేహితులారా, దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక, ఆమేన్. ప్రియమైన అవన స్నేహితులారా, యవనస్తుడి కొడుకుని ముగింపు మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థనలో నత్తుపాటు ఏకీభించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన యవనస్తుడి కొడుకులో మాతో పాటు తోడుగుండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినమేసా. మరి యాకోబు తన జీవితంలో నీ దగ్గర చేసుకున్న వాగ్దానాలను మర్చిపోవడం ద్వారా, మృక్కుబడులను మర్చిపోవడం ద్వారా యాకోబు జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో ఈ దినాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి మీ కృపను అనుగ్రహించిన దేవా. మరి యాకోబు జీవితంలో దుఃఖకరమైన పరిస్థితులు దేవా, చేదైన అనుభవాలు, బాధాకరమైన పరిస్థితులు, భయంతో కూడిన పరిస్థితులు, వాగ్దానాలు నెరవేర్చకపోవడం ద్వారా తన జీవితంలో ఎదుర్కొన్నాడు దేవా. ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా ఇటువంటి జీవిత విధానం కలిగి ఉంటే కనుక విని వెంటనే వారు చేసుకున్న వాగ్దానాల విషయం ఇంకా ఆలస్యం చేయక వాటిని నెరవేర్చే ఆత్మీయులకు వారు రాగలిగేలా మీరు కార్యం జరిగించండి. ఈ యవనస్తుడు గుడిని వీక్షించిన ప్రతి యవన సహోదరిని మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని సరైన విధానంలో అర్థం చేసుకునేలా కృపను, కాపుదలను వాళ్ళందరికీ అనుగ్రహించి ముందుకు నడిపించమని, జ్ఞానాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక, ఆమేన్.